హలో ఫ్రెండ్స్, అమెజాన్లో ఏమైనా ప్రోడక్ట్ బుక్ చేస్తున్నారా? అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి అండ్ ఆలోచించి బుక్ చేయండి. ఏదైనా ఇంపార్టెంట్ ప్రోడక్ట్ అయితే అమెజాన్లో మాత్రం అస్సలు బుక్ చేయకండి. ఎందుకంటే రీసెంట్గా నాకు జరిగిన 2 ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేస్తాను. ఏంటంటే జూన్ ఎండింగ్లో నేను ఒక ఫ్లాష్ లైట్ బుక్ చేశాను ఫ్రెండ్స్. ఆ ఫ్లాష్ లైట్ నేను బుక్ చేసినప్పుడు అది నార్మల్గానే బుక్ అయింది అండ్ ఈ డే డెలివరీ అవుతుందని వచ్చింది. ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజెస్ డిస్పాచ్ కూడా వచ్చేసింది. తీరా డెలివరీ రోజు వచ్చేసరికి అవుట్ ఆఫ్ స్టాక్ అని పడిపోయింది ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఎందుకు అలా జరిగింది నాకు అర్థం అవ్వలేదు. నేను బుక్ చేసినప్పుడు ఉన్న స్టాక్ నాకు డెలివరీ రోజు అవుట్ ఆఫ్ స్టాక్ నేను ఎలా వస్తుంది? ఓకే, మనీ రిఫండ్ అయిపోయింది, ఏదో ప్రాబ్లం అయి ఉంటుందిలే అని ఇంకో ప్రోడక్ట్ బుక్ చేశాను ఫ్రెండ్. యూట్యూబ్ పర్పస్ వాయిస్లెస్ మైక్ కోసం బుక్ చేశాను. బట్ ఇది కూడా సేమ్. ఇది 7th జూలైన బుక్ చేస్తే 11th నాకు డెలివరీ అవుతుందని వచ్చింది. తీరా 11th రోజు సడన్గా డిస్పాచ్ అవుట్ ఫర్ డెలివరీ వచ్చినా కూడా నాకు డిస్పాచ్ అవ్వలేదు. మేబీ ఏమైనా ప్రాబ్లం ఏమో అని నేను వదిలేశాను. నెక్స్ట్ డే అవ్వాల్సిన డిస్పాచ్ కూడా అవ్వలేదు. సడన్గా 17th జూలైకి డిస్పాచ్ అవుతుందని లేకపోతే రిఫండ్ చేయబడుతుందని మెసేజ్ వచ్చింది. బట్ నాకు అర్థం కాలేదు ఫ్రెండ్స్. పర్టికులర్గా డెలివరీ రోజు మాత్రమే నాకు స్టేటస్ ఎందుకు ఇలా అప్డేట్ అవుతుందని కస్టమర్ కేర్కి కాల్ చేశాను. వాళ్ళు ప్రోడక్ట్ వచ్చేసింది అని వాళ్ళు చెప్తున్నారు. డెలివరీ ఏజెంట్కి కాల్ చేస్తే మా దగ్గర మీ ప్రోడక్ట్ లేదని చెప్తున్నారు. యాక్చువల్లీ ఇది ఏదో స్కామ్ జరుగుతున్నట్టు నాకు అనుమానం వస్తుంది ఫ్రెండ్స్. అలా 3 days నేను కంటిన్యూగా కస్టమర్ కేర్తో మాట్లాడాను. బట్ నాకు ఆ ప్రోడక్ట్ అనేది డెలివరీ అవ్వలేదు. లాస్ట్కి నాకు చిరాకు వచ్చి ఆ ప్రోడక్ట్ని క్యాన్సిల్ చేసేసాను ఫ్రెండ్స్. అండ్ నాకేం డౌట్ అంటే వీళ్ళు కనుక మన ప్రోడక్ట్స్ని ఏమైనా బ్లాక్లో అమ్ముకుంటున్నారా, డిస్కౌంట్ అని ఉంటే బుక్ చేసుకున్నాను ఫ్రెండ్స్. నేను వీళ్ళు ఏమైనా మన ప్రోడక్ట్లన్నీ బ్లాక్లో అమ్ముకుంటున్నారో ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే 2 సార్లు నా ప్రోడక్ట్లు ఎగ్జాక్ట్గా డెలివరీ డే రోజే ఇలా ఇష్యూ రావడం అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయం ఫ్రెండ్స్. మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయిందా? ప్లీజ్ మా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అండ్ ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. మా ఈ ఛానల్కి మీరు కొత్తగా వచ్చి ఉంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.